మొత్తానికి అమెరికా వచ్చిన బైక్ వేసుకొని మన హైదరాబాద్ నుండి ఇగో ఈ ముచ్చటెరకనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. అవరసనిగా ఎట్లా పోయినవరా? ఏ ఊకన్నా అవలాగాలు చేసిన బండి షిప్లో పోయింది, నేను ఫ్లైట్లో పోయింది. యూట్యూబ్లో ఒక వార్ నడుస్తుంది, ట్రావెలర్స్ మోటో వ్లాగర్స్. అసలు ఏంది, ఎందుకు? మీరు చేసుకోండి, డబ్బులు సంపాదించండి. ఈ తల్లిదండ్రులను బయటకు తీయడం ఏంది, అమ్మా నాన్నలను తిట్టడం ఏంది? అంటే కనేయడం వాళ్ళ తప్ప? అరే ఎందుకురా బూతులు తిట్టుకోవడము? నేను ఎవరిని కాదు, వీడేమన్నాడు ఆడేమన్నాడు అని నిజంగా చెప్తాను. అవినాష్ గాడు నిజంగా ఎవరినైనా కొంచెం ఎదుగుతూ ఉంటే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే లాగుతాడు బాగా. ఆ మధ్య పల్లవి ప్రశాంత్ని బాగా లాగాడు, వాన్పాటికి వాడు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు, గెలిచిండు, పోయాడు. తర్వాత ఎంత ఇటకారంగా అంటే మనోడు అవినాష్ ప్రతి ఒక్కరిని భయంకరంగా వేసుకుంటాడు జర్ర ఎగిరితే. అదేవిధంగా రోస్ట్ చేద్దామనే ఊపులో ఒక వీడియో, మన సన్నీ యాదవ్ మాత్రం ఒక వీడియో, నేను అమెరికా వెళ్ళాను బైక్లో అని ఒక వీడియో పెట్టాడు. అది వైరల్ అయింది. అది చూసి తట్టుకోలేక మనోడు అవినాష్ గమ్ముకుంటాడు కదా, వాడికి ఏదైనా పాయింట్ దొరికితే అసలు దేశాన్నే తిట్టే బాపతి కాడు, ప్రభుత్వాలను కూడా తిడతాడు, మనం అందరూ వేస్ట్ కాలామంటాడు. అలాంటి వాడు మనోడి మీద ఇంకా వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ కాగానే వేసుకున్నాడు ఇష్టం వచ్చినట్టు. అది చూసి మనోడు సన్నీ యాదవ్ కూడా పాపం, అతను తెలుసో తెలియక, చిన్న వయసు వాడంటే బాగా ముదురు, వీడు చిన్న వయసు, కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి సన్నీ యాదవ్. కానీ ఎవ్వరు ఏమన్నా సోషల్ మీడియాలో ఎదిగేవాడు, ఒక సెలబ్రిటీ అయిపోయాడు ఆయన. అంతమంది ఫాలోవర్స్ ఉన్నవాడు ఎట్లుండాలి అంటే చాలా ఊపికగా ఉండాలి, చాలా అనుకువగా ఉండాలి, చాలా పద్ధతిగా ఉండాలి. అది పోయి అవినాష్ గారిని ఇష్టం వచ్చినట్టు అమ్మ లక్కలు తిట్టిండి గందరగోళంగా. ఆ వీడియో చూస్తుంటేనే నాకే గలీజ్ అనిపించింది. అవసరం అది తిట్టకూడదు కదా, నీ ఎదుగుదలకే పోతావు, నువ్వే వెళ్తావు. ఎందుకంటే నాలాంటి కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ఇమ్మీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మళ్ళీ భయపడి ఇమ్మీడియట్గా వచ్చి నేను ఇట్లా అని దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చావు, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి షిప్లో వెళ్ళాను, ఆ నుంచి అటు ఎవరికి అర్థమవుద్ది? నువ్వు రైడ్లో పోతున్నావు, కానీ నువ్వు తిట్టే మాటలే జనాలకు అర్థమవుద్ది తప్ప నువ్వు ఆ నుంచి పోతావు. ఆ దేశాల పేర్లు ఎవరికి తెలుసు? మనం ఇక్కడ తెలుగులో తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నాము, మనకు తెలుగు అంతంత మాత్రము. అలాంటిది నిన్ను ఫాలో అయినవాడు, నిన్ను సబ్స్క్రైబ్ చేసుకునేవాడు ఏదో పోతున్నాడు, దేశాలకు పోతున్నాడు, అంతేగాని నేను ఈడికి పోయినా ఆ నుంచి ఆడికి పోయినా ఎవడికి కావాలి? నువ్వు తిట్టే మాటలు మాత్రం జనాలకు బాగా ఎక్కుతాయి. ఎందుకంటే నువ్వు అలా తిట్టడం, అసభ్యకరంగా తిట్టడం తల్లిదండ్రులు అనేది ఎవ్వడు నిన్ను మెచ్చడు. అది మనం యాదవ్ చేసిన తప్పు. ఈడు చేసిన తప్పు ఏంటంటే వాడిని రోస్ట్ చేయడం. అసే నీకెందుకు రయ్యా? ఎప్పుడో నేను పాతయన్ని బయటికి తీయడం ఏంది, మాకంట కట్టడం ఏంది? అంటే నువ్వు అవినాష్ వాడు మొదటి నుంచి ఎవడేమన్నా రోస్ట్ చేద్దామా అని చూస్తూ ఉంటాడు. వాడిది తప్పు. నిజంగా రియల్గా పోయేటోడు ఒకడున్నాడు, మగోడు తెలుగోడు, వాడే రంజిత్. Ladies and gentlemen, we are fortunate today to be joined by Mr. Ranjit Kumar from Hyderabad, India, who is cycling from India to Australia, covering 10 countries. I'm very happy to share that in the last 3 years, he has completed 22,000 kilometers cycling. ఎవరి జోలికి పోడు, ఆయన పని ఏందో, ఆయన వీడియోలో ఏందో ఆయనే పోతాడు. అసలు ఎవరి కాంట్రవర్సీ అనే ముచ్చటే ఉండదు. అది వాడు నిజమైన మొగోడు. అలా వెళ్ళండి. ఇంతవరకు ఒక్క మాట, ఒకసారి కూడా నేను ఒక వీడియో చూసిన, ఆయన బాధపడుకుంటా ఒక సైక్లింగ్ చేసుకుంటా ఏదో మన తెలంగాణలో ఒక మంత్రి దగ్గరికి పోయిందంట. ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి మంత్రి దగ్గరికి వెళ్ళి, నేను ఇట్లా సైక్లింగ్ చేస్తున్నా సార్, మీ సపోర్ట్ కావాలి గవర్నమెంట్ కానీ అడిగాడు. అడిగితే పోయా, పోతే ఎవరు వద్దనని పో అన్నాడట సింపుల్గా. అట్లాంటప్పుడు కూడా వాడు బాధపడుకుంటే ఒక వీడియో పెట్టాడు, కానీ ఎవరిని తిట్టాలే, ఎవరిని ఏం చేయలే. అలాంటి వ్యక్తి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నిజంగా నాకు కావాలంటే నేను సపోర్ట్ చేసిన, నా ఇన్స్టాలో చూడండి, నా యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేసిన. అలాంటి ఈ తిట్ల పురాణం ఏంద్రా నాయన? మీరు పోతున్నారు, వీడు మనోడు బెట్టింగ్ యాప్లు అంటాడు. తాతగారే మన మోడీ గారే చెప్పాడు, బ్యాన్ చేసాము అని చెప్పి ఆర్టికల్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ చేయకూడదు అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ పాస్ చేసి జీవో కూడా పాస్ చేశారు. వీరు రోజు ఇన్స్టాగ్రామ్లో 3 బెట్లు వేస్తారు, రోజు టెలిగ్రామ్ గ్రూప్లో 3 బెట్లు వేస్తారు, రోజు ఆ బెట్టింగ్ వేసిన వాళ్ళకి 500 రూపాయలు ఇస్తారు. ఎవరు అడిగారండి వీడిని ఇవ్వడానికి? సన్నీ యాదవ్ అవును గివేవేలే అంటాడు,
ఇచ్చుకుంటాడు వాడు బాగా. అలాంటి వాళ్ళకి గాలి ఇవ్వాల్సింది పేద ప్రజలకు అనాథ పిల్లలకు ఫుడ్ పెట్టు, అది పేరు వస్తుంది. నేను ఇన్ని ఇచ్చినా అన్ని ఇచ్చినా అంటే ఎవడికి ఇచ్చినావు? నువ్వు ఎవడన్నా ఐఫోన్ పోరాళ్ళకి ఇస్తే వాడు చెడిపోడు తప్ప ఇంకా బాగుపడేమిచ్చాడు. చదువుకునే పోరాళ్ళకి ఐఫోన్ ఇస్తే వాడు ఇంకా చెడిపోడే కదా, చెడగొట్టినట్టే కదా ఇండైరెక్ట్గా. వాళ్ళకి కాదు నువ్వు ఇవ్వాల్సింది. రోడ్డు పక్కన తిండి లేని వాళ్ళు ప్రతిరోజు ఎంతో మన భారతదేశంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి తిండి పెట్టు, అప్పుడు పేరు వస్తుంది. కొంతమంది గుండె ఆపరేషన్లు చేయించారు, మహేష్ బాబు చేపిస్తున్నాడు, అట్లాంటి వాళ్ళకు బాగాలేని వాళ్ళకి హెల్ప్ చేయి. 2-3 ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఒక దత్తత తీసుకొని చదివించు. అంతేగాని ఇట్లా చిల్లరమల్లరగా ఫోన్లు ఇచ్చినా నేను అది ఇచ్చినా అని ఆ ప్రమోషన్ ఈ ప్రమోషన్ చెయ్యకు సన్నీ యాదవ్. ఒరే నాయన, నువ్వు ఆ దేశంలో 2 సంవత్సరాల నుంచి ఉన్నావు. అవినాష్, నువ్వు అక్కడే ఉండి కావాలంటే కానీ ఇక్కడ వచ్చి కాంట్రవర్సీ చేయకరా, ఎవడు పని వాడు చేసుకుంటాడు. ఎందుకురా నాయన? వీడియో కనుక నిజంగా నేను చెప్పిన మాటలు నిజమే అనుకుంటే నవ్వుకొని కాసేపు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ గుద్దిపడేయండి. మీ స్మార్ట్ చారి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. హెల్ప్ చేయొచ్చుగా.